దిక్కుమాలినోళ్లకు దిక్కుమాలిన ఆలోచనలు వస్తాయంట. రేవంత్ అన్న అమెరికా టూర్ను సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఎందుకు నిరాకరిస్తుర్రు? అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర యువతకు మంచి స్కిల్స్ నేర్పించి ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా నా తెలంగాణ యువతను తీర్చిదిద్దుకుంటా అని చెప్పి రేవంత్ అన్న అమెరికా టూర్కు పోతుంటే ఈ ఓర్వజాలనోళ్ళు మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లు నిజంగా వీళ్ళకు కొంచెమన్నా సిగ్గు శరం ఏమీ లేదు. అరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఆయనకు సహకరిద్దామని చెప్పి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం విలువ ఏం లేకుండా వీళ్ళ కొడుకులను మాత్రం ఈ బీఆర్ఎస్ లీడర్ల కొడుకులు బీజేపీ లీడర్ల కొడుకులు మాత్రం అమెరికా పోయి చదవచ్చు. మరి అదే అమెరికా యూనివర్సిటీలను తెలంగాణకు తెచ్చి భారీ పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడ యువతకు అమెరికా చదువులను తెలంగాణ యువతకు అందిస్తామని చెప్పి రేవంత్ అన్న ఒక కలలు కానీ ఒక విజన్ తోటి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా అమెరికా ప్రయాణం చేస్తుంటే ఈ ఊర్వజాలనోళ్ళకు మాత్రం ఏం నొస్తున్నదో అర్థమవుతలేదు. ఇంత కుళ్ళు కుతంత్రాల మీ కొడుకులే పెద్ద పెద్ద యూనివర్సిటీలల్లో అమెరికాలల్లో చదవాలనా? తెలంగాణ యువత చదువుకోవద్దా? అమెరికా చదువులు చదువుకోవద్దా? ఇంత దిక్కుమాలిన వాళ్ళు ఉన్నారేమ్రా? తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని చెప్పి బాగుపరుస్తారని చెప్పి మిమ్మల్ని బీజేపీ ఎంపీలను 8 మంది ఎంపీలను గెలిపిస్తే మీరు ఏం ఉద్ధరకం చేస్తున్నారు అసలు? ఇంతకు ఇవేనా ఈ దిక్కుమాలే పనులేనా మీరు చేసేటి? మీరు ఢిల్లీకి నీళ్ళు మోసేతి నీళ్ళు దానికి గెలిపించిరా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా బాగుపరుద్దామని చెప్పి గెలిపించిరా తెలంగాణ ప్రజలు? దిక్కుమాల శాతాలు బంద్ చేయాలి. రాబోయే రోజులల్లో మిమ్మల్ని ఉరికించి తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం బయటికి ఎగగొడతారు ప్రజలంతా. జంజీవ్ యుగం నడుస్తుంది. జంజీవ్ బాగుపడుతుంటే ఇంత ఓరోజాలని శాతాలు చేస్తారు ఈ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ.